ఫ్రెండ్స్, తెలుగు వంటకాలకి స్వాగతం. ఈరోజు నేను మీకు మరొక హైదరాబాదీ స్పెషల్ వంటకం చూపబోతున్నాను. అది హైదరాబాద్ మటన్ పాయ రెసిపీ. మటన్ పాయ అంటే ఇది మటన్ పాయ అని మటన్ షాప్లో అడిగితే ఇస్తారు. ఈ విధంగా తెచ్చుకున్నాక శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. 2-3 సార్లు కడిగి నీట్గా చేసి పెట్టుకోవాలి మటన్ పాయ. ఇవి వండుకోవడానికి కావాల్సిన పదార్థాలు: గసగసాలు, ఇది మెలన్ సీడ్స్ అంటే సారపప్పు అని అడిగితే ఇస్తారు, కొబ్బరికాయ, పచ్చి కొబ్బరి, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, టమాటోలు, ఉల్లిపాయలు, అలాగే గరం మసాలాలో తేజ్పత్తా, దాల్చిన చెక్క, షాజీరా, జీలకర్ర, యాలుకలు, లవంగాలు, ఇది స్టార్ ఫ్లవర్, మరాఠీ మొగ్గ, అలాగే కాసింత జాజికాయ. ఇవి బిర్యానీ సామాన్లలో ఉంటాయి. అలాగే తాలింపుకు పంచపూరన్ అని అంటారు, ఇది నార్త్ సైడ్. అనగా మెంతులు, ఆవాలు, కలోంజీ అంటే ఉల్లిపాయ విత్తనాలు, జీలకర్ర, సోంపు, మరియు రుచికి సరిపడా కారము, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి ముద్ద, పసుపు, రుచికి సరిపడా ఉప్పు, అలాగే ఆయిల్ 3 నుండి 4 పెద్ద చెంచాలు పడుతుంది. ఇవి కావలసిన పదార్థాలు. ఇప్పుడు వీటితో ఎంతో రుచికరంగా ఉండే ఆరోగ్యకరమైన హైదరాబాదీ స్పెషల్ వంటకం మటన్ పాయ చేయబోతున్నాను. ఇప్పుడు ముందుగా తయారు చేసుకునే విధానంలో ఒక కుక్కర్ను పెట్టుకోవాలి. పెట్టుకొని అందులో 2 పెద్ద చెంచాలు ఆయిల్ వేయాలి. ఈ వంటకానికి కాస్త ఆయిల్ పడుతుంది. దీన్ని నెయ్యితో కూడా చేస్తారు. ఇందులో హోల్ గరం మసాలా అంటే జీలకర్ర, షాజీరా, యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు వేసుకోవాలి. అవి కాస్త చిటపటలాడినాక పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి ముద్ద వేయాలి. ఈ విధంగా పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకున్నాక ఇప్పుడు ఇందులో 2 బే లీఫ్లు, తేజ్పత్తా మరియు ఉల్లిపాయ ముక్కలు, కాసిన ఉల్లిపాయ ముక్కలు వేయాలి. కాసింత వీటిని ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత కాసింత కరివేపాకు, పుదీనా, కొత్తిమీర వేసుకోవాలి. వేసుకొని ఒకసారి అంతా బాగా కలపాలి. ఈ విధంగా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకుని కాసేపు వేగినాక ఇప్పుడు ఇందులో శుభ్రంగా కడిగి పెట్టుకున్నటువంటి ఈ మటన్ పాయ ముక్కలను వేసుకోవాలి. ఈ విధంగా మటన్ పాయ వేసుకొని కలుపుకున్నాక ఇప్పుడు అందులో కాసింత పసుపు, కాసింత ఉప్పు వేసుకోవాలి. కాసింత ధనియాల పౌడర్ కూడా వేసుకోవాలి. ఒకసారి మళ్ళీ అంత బాగా కలుపుకోవాలి. ఈ విధంగా ఉప్పు, పసుపు, ధనియాల పొడి వేసుకొని ఒక 5 నిమిషాల పాటు మగ్గించినాక ఇప్పుడు అందులో నీళ్లు పోసుకోవాలి. దాదాపు 1.5 లీటర్లు నీళ్లు పడుతుంది. అంటే పెద్ద గ్లాసు 4 గ్లాసులు నీళ్లు పోసుకొని ఉడికించాలి. ఇప్పుడు ఈ విధంగా నీళ్లు పోసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకున్నాక ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని ఒక 10 నుండి 12 విజిల్స్ వచ్చేటంత వరకు ఉడికించాలి. అంటే ఎలా లేదన్నా ఒక అరగంట సేపు పడుతుంది. ఒక అరగంట సేపు వీటిని ఉడికించాలి. ఆ కుక్కర్లో మటన్ పాయ ఉడకటానికి అరగంట సమయం పడుతుంది. ఈలోగా మనం మసాలా తయారు చేసుకుందాం. మసాలా తయారు చేసుకోవడానికి ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక పెద్ద చెంచా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడెక్కినాక ఇప్పుడు అందులో హోల్ గరం మసాలా, దాల్చిన చెక్క, షాజీరా, జీలకర్ర, యాలకులు, లవంగాలు, వీటితో పాటు బిర్యానీ మసాలా కూడా వేసుకోవాలి. అవి వేసుకున్నాక అవి కాసింత చిటపటలాడేటంత వరకు, అంటే ఒక 1/2 నిమిషంలో సరిపడుతుంది. ఇప్పుడు ఇందులో కొబ్బరి, గసాలు మరియు సారపప్పు వేసుకోవాలి.
వీటిని కూడా కాసేపు ఫ్రై చేసుకోవాలి. అలాగే కాసింత అల్లం వెల్లుల్లి ముద్దనైనా వేసుకోవచ్చు, లేదా అల్లం వెల్లుల్లినైనా వేసుకోవచ్చు. ఇప్పుడు అలాగే నేను కావలసిన పదార్థాల్లో చింతపండు చెప్పలేదు, కాసింత చింతపండు వేసుకోవాలి, అప్పుడే పులుపు దనం వస్తుంది. పులుపు ఇష్టపడిన వాళ్ళు చింతపండు వేసుకోకపోయినా పర్లేదు. ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. వీటిని కూడా 1 నిమిషం పాటు ఫ్రై చేయాలి. ఈ విధంగా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి 2 నిమిషాల పాటు మగ్గించినాక ఇప్పుడు ఇందులో టమాటోలు వేసుకోవాలి. టమాటోలను కూడా వేసుకొని ఒక 2 నిమిషాలు, అంటే టమాటాలో కాసింత పచ్చి వాసన పోయేటంత వరకు వేపుకోవాలి. ఈ విధంగా టమాటాలు కూడా వేసుకుని ఒక 2 నిమిషాల పాటు మగ్గించినాక కాసింత కొత్తిమీర, పుదీనా వేసుకొని 1 నిమిషం పాటు మగ్గించి స్టవ్ బంద్ చేసుకోవాలి. ఈ మిశ్రమం అంతా చల్లారినాక దీనితో ఒక ముద్ద చేసుకొని పెట్టుకోవాలి. అదే మసాలా ముద్ద ఈ కూరకు. ఇప్పుడు స్టవ్ బంద్ చేసి పెట్టుకోవాలి. స్టవ్ బంద్ చేసుకొని చల్లారనివ్వాలి. చల్లారినాక మిక్సీలో వేసి పేస్ట్లా చేసుకోవాలి. 10 నుండి 12 విజిల్స్ వరకు ఈ మటన్ పాయను ఉడికిస్తే ఇలా బోన్ నుండి విడివిడినట్టుగా కనిపిస్తుంది, అంటే మంచిగా ఉడికినట్లుగా. మటన్ రెడీ అయింది. అలానే మన మసాలా పేస్ట్ కూడా సిద్ధమైంది. ఇప్పుడు ప్రాసెస్. ఇప్పుడు మళ్ళీ కడాయి పెట్టుకొని అందులో మరొక పెద్ద చెంచా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కినాక ఈ తాలింపు సామాన్లు, అవి ఆవాలు, జీలకర్ర, మెంతులు, సోంపు, కలోంజి వీటిని వేసుకోవాలి. వీటిని కాసింత చిటపట్లాడేటంత వరకు వీటిని ఫ్రై చేయాలి. అవి కాస్త చిటపట్లాడుతుండగా కరివేపాకు, అలాగే ఈ మసాలా పేస్ట్ను కూడా వేసుకోవాలి. ఈ విధంగా మసాలా ముద్దను కూడా వేసుకున్నాక ఒకసారి అంతా కలుపుకొని ఈ మసాలా ముద్దను అలా వేపుకోవాలి. అంటే పైకి ఆయిల్ తేలేటంత వరకు, అంటే సైడ్లకు ఆయిల్ వచ్చేటంత వరకు ఈ విధంగా ఈ మసాలా ముద్దను వేపుకోవాలి. ఈ విధంగా మసాలా ముద్ద వేగుతుండగానే ఇందులో మరి కాసింత పసుపు, ఉప్పు, ధనియాల పొడి, ఎండు కారం గుండ వేసుకొని ఒకసారి మళ్ళీ అంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మసాలా అంతా బాగా ఎగిపోయింది, అంటే ఆయిల్ సైడ్లకు కనిపిస్తుంది, అంటే మసాలా ఎగినట్టుగా. ఇప్పుడు ఇందులో మనం ఉడకబెట్టి ఉంచుకున్నటువంటి మటన్ పాయాన్ని వేసుకోవాలి. ఈ మటన్ పాయాన్ని కూడా వేసుకొని ఒకసారి కలుపుకున్నాక ఇప్పుడు నీళ్లు పోసుకోవాలి. ఇంకా చెప్పినట్టుగా 1.5 నుండి 2 లీటర్లు నీళ్లు పడతాయి. ఉడకబెట్టుకునేటప్పుడు కుక్కర్లో పట్టలేదని కాస్త పోసుకున్నాం. ఇప్పుడు నీళ్లు పోసుకొని ఇప్పుడు మరిగించాలి. అప్పుడు ఈ మసాలా అంతా పట్టి గ్రేవీ మంచి రుచికరంగా ఉంటుంది. మనం ఈ గ్రేవీని సూప్లో కూడా తీసుకోవచ్చు. ఇంకా పల్చగా కావాలి అనుకున్న వాళ్ళు మరొక లీటర్ వరకు నీళ్లు పోసుకోవచ్చు. ఇందులో నీళ్లు పోసుకొని మరిగించుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 నుండి 6 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి దానిలో కాసింత కొత్తిమీర, కరివేపాకు, పుదీనా వేసుకోవాలి. మళ్ళీ అంతా ఒకసారిగా కలిపి మరొక 2 నిమిషాల పాటు ఉడికించుకుంటే ఎంతో రుచికరంగా ఉండే ఆరోగ్యకరమైనటువంటి మటన్ పాయ సిద్ధమవుతుంది. మూత పెట్టి మరి కాసేపు
ఉడకనివ్వాలి. అంటే మరో 2 నిమిషాలు ఉడికితే సరిపడుతుంది. 2 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి అంతా కలిగి తిప్పుకొని ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకోవాలి. ఇప్పుడు ఎంతో రుచికరంగా ఉండే హైదరాబాదీ స్పెషల్ మటన్ పాయ సిద్ధమైంది. స్టవ్ బంద్ చేసుకోవాలి. ఇప్పుడు ఎంతో రుచికరంగా ఉండే మటన్ పాయ సిద్ధమైంది. నా ఈ వంటకం మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. మీకు నచ్చినట్లయితే మీ సలహాలు సూచనలు పంపగలరు. ధన్యవాదములు. నమస్తే.